Hi, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు అయితే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ దొరికే ఒక ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అదే హైదరాబాద్ JNTUకి దగ్గరలో ఉన్నటువంటి మిల్లెట్ విల్లెట్ అనే ఒక స్టాలు. చాలా చిన్న షాప్లా ఉంటుంది కానీ ఇక్కడ అదిరిపోయే మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ అయితే దొరుకుతుంది. ఇక్కడ మిల్లెట్స్తోనే ఇడ్లీలు, దోశలు స్పెషల్గా తయారు చేస్తారనమాట. అసలు ఏంటి ఈ మిల్లెట్స్ కదా, హెల్దీగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి. ఈ మిల్లెట్ టిఫిన్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఒక చార్ట్ అయితే ప్రొజెక్ట్ చేశారు. ఇక్కడ నో రైస్, నో మైదా, నో వీట్ ఇవేమీ యూజ్ చేయకుండా కేవలం మిల్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అన్నీ కూడా ఇక్కడ ఇంప్రూవ్ హెల్త్ ఆఫ్ ది హార్ట్, అండ్ ఐడియల్ ఫుడ్ ఫర్ డయాబెటిక్ యాజ్ ఇట్ ప్రివెంట్స్ అబ్నార్మల్ స్పైక్ ఇన్ బ్లడ్ షుగర్ లెవెల్స్, అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే ఐరన్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎట్లాంటివి ఉంటాయి, అట్లాగే కాల్షియం ద్వారా ఎలాంటి కాల్షియం లభిస్తుంది, దాని ద్వారా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా ఒక చార్ట్ అయితే నీట్గా ప్రొజెక్ట్ అయితే ఇక్కడ చేశారు. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మనందరికీ తెలిసిందే ఈ రాగులు, సజ్జలు ఇలాంటి మిల్లెట్స్ తినడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అందరికీ కొత్తగా చెప్పేదేం లేదు. బట్ ఇలాంటి టిఫిన్ సెంటర్స్ అయితే మాత్రం చాలా రేర్గా ఉంటాయి. ఆ రేర్గా ఉన్న వాటిలో ఇది కూడా ఒకటి అనమాట. ఇక్కడ మాత్రం కేవలం ఇడ్లీస్ ఉంటాయి, అంటే డిఫరెంట్ మిల్లెట్స్తో ఇడ్లీస్ ఉంటాయి, దోసస్ ఉంటాయి. అవి కూడా మిల్లెట్స్తోనే డిఫరెంట్ దోసస్ అయితే ఉంటాయి, దాంతోపాటు వీట్ మిల్లెట్స్తోనే కర్డ్ రైస్ కూడా ఈ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఫింగర్ మిల్లెట్ అని, కోడో మిల్లెట్ అంటే అరికెళ్ళతో తయారు చేసినవి, ఫింగర్ మిల్లెట్ అంటే రాగితో తయారు చేసినవి, లిటిల్ మిల్లెట్ అంటే సామలతో తయారు చేసినవి, అలాగే డిఫరెంట్ మిల్లెట్స్తో ఇడ్లీలు అయితే ఉన్నాయి. అలాగే మిల్లెట్ దోసస్ ఉన్నాయి. ప్లెయిన్ దోశ ఉంటుంది, బాంబే చీజ్ దోశ ఉంటుంది, మసాలా దోశ ఉంటుంది, చీజ్ చిల్లీ దోశ ఉంటుంది, అలా మైసూర్ ప్లెయిన్ దోశ, మైసూర్ మసాలా దోశ, ఆనియన్ దోశ అన్నీ కూడా ప్యూర్ మిల్లెట్స్తో ఇక్కడైతే 100% ప్యూర్ వెజిటేరియన్గా ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. ప్రైసెస్ మాత్రం కొద్దిగా అంటే నార్మల్ టిఫిన్స్కి దీనికి ఆ డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుందో ప్రైసెస్లో కూడా ఆ డిఫరెన్స్ అయితే ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువ అని నార్మల్ పీపుల్కి అనిపిస్తుంది, కానీ కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి హెల్త్ కేర్ తీసుకునే వాళ్ళకి మాత్రం వీటి వాల్యూ అనేది చాలా ఎక్కువగా తెలుస్తుంది. దానివల్ల చాలామంది హెల్త్ని బాగా ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు మాత్రం మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్నే తింటుంటారనమాట. ప్రైసెస్ వచ్చి మినిమం అయితే 80 రూపీస్ నుంచి కనిపిస్తుంది నాకు, మ్యాక్సిమం అయితే 150 వరకు ఉన్నాయి. అంటే 80, 100, 110, 120 ఇట్లా ప్రైసెస్ మాత్రం కొంచెం హైగానే ఉన్నాయి. కానీ ఎందుకంటే తెలిసిందే కదా మిల్లెట్స్ అనేది ఎంత కాస్టో, సో దానికి తగ్గట్టుగానే ప్రైసెస్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట. మిల్లెట్ విల్లెట్లో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మనకి ఆ మధ్యకాలంలో వైజాగ్లో బాగా ట్రెండింగ్ అయిన వాసన పోలి ఈ ఇడ్లీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకు అరికెలు, జొన్నలు, అలాగే రాగులతోని తయారు చేసిన ఇడ్లీలు, ఇవన్నీ కూడా ఈ మూడు కూడా వీటి కాస్ట్ వచ్చి ఇట్లా ఈ ప్లేట్ కాస్ట్ వచ్చి 100 రూపీస్. ఖచ్చితంగా ఎక్కువనే అనిపిస్తుంది, ఎందుకంటే మనకి రెగ్యులర్గా టిఫిన్ ఒక 20 నుంచి 30 రూపీస్, లేకపోతే మహా అయితే 40 రూపీస్లో అయిపోయే టిఫిన్ 100 రూపీస్ అంటే మాత్రం ఖచ్చితంగా నాకు కూడా ఎక్కువనే అని అనిపిస్తుంది.
బట్ ఏంటంటే వీళ్ళు కొంచెం స్పెషల్గా చేస్తున్నాం కాబట్టి అంత ప్రైస్ అనేది పెట్టామని చెప్తున్నారు. కొంచెం ప్రైస్ తగ్గించి పెట్టుంటే కనుక ఇంకా ఎక్కువగా బాగుండేది అనేది నాకైతే అనిపించింది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. చట్నీస్ కూడా చాలా స్పెషల్. అంటే మనకి పల్లీ చట్నీ ఇస్తున్నారు, అలాగే ఇది దోసకాయ చట్నీ అంట, అలాగే ఇది పుదీనా. ఈ పుదీనా చట్నీలో చక్కగా అరిటాకులో ఈ ఇడ్లీస్ని అయితే సర్వ్ చేస్తున్నారు. ఇడ్లీస్తో పాటు వీళ్ళ దగ్గర దోసస్, చాలా రకాల దోశలు అయితే ఈ మిల్లెట్ విల్లెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా పూర్తిగా మిల్లెట్స్తో తయారు చేసినవే. దోశలు కాకుండా వీళ్ళ దగ్గర కర్డ్ రైస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. కర్డ్ రైస్ వచ్చి 90 రూపీస్ అట. అది కూడా మిల్లెట్ కర్డ్ రైసు. అది కూడా దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. అయితే కొంచెం ఓవరాల్గా చూసుకుంటే ప్రైసెస్ మీదే చాలామంది కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ కాన్సెప్ట్ విషయంలో, అంటే హెల్దీ కాన్సెప్ట్ విషయంలో మాత్రం ఇవి ఏమాత్రం తీసుకోవు. నన్ను ఇక్కడ బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే వెనక కనిపిస్తున్నాయి కదా వెజల్స్, అవన్నీ కూడా రాగి పాత్రలు. మన పాతకాలంలో రాగి పాత్రలు ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్ద పెద్ద రాగి పాత్రల్లో ఇక్కడైతే వీళ్ళు ఈ ఇడ్లీస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఆ రాగి పాత్రలో అందులోని మళ్ళీ మిల్లెట్స్తో చాలా స్పెషల్గా ఉంది. ఒకసారి టేస్ట్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఓవరాల్గా అంటే అవుట్లెట్ కూడా చాలా చిన్న అవుట్లెట్టే ఇది. మన మెట్రో స్టేషన్కి సంబంధించిన అవుట్లెట్ ఇది. అందులోనే చిన్నది షాప్ తీసుకున్నారు. ఆ షాప్లోనే ఈ అవుట్లెట్ అయితే ఉంది. అడ్రస్ వచ్చి మనకి భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్ సర్వీస్ రోడ్ ఉంటుంది కదా, ఆ సర్వీస్ రోడ్లోనే అనమాట. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ ఉంది కదా, దానికి దగ్గరలోనే. ఎవరన్నా ఇట్లాంటి మిల్లెట్స్ మీద, మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సరే, మనం ఇక్కడ ఇవైతే ట్రై చేద్దాం. టేస్ట్ కూడా బాగానే ఉంది. అంటే జనరల్గా మిల్లెట్స్ ఇట్లాంటి హెల్తీ కాన్సెప్ట్స్లో టేస్ట్ కొంచెం సెకండ్ ప్రయారిటీ అవుతుంది. బట్ ఇక్కడ టేస్ట్ కూడా నెంబర్ 1 జబర్దస్త్ టేస్ట్ ఉంది. దోసకాయ చట్నీ అంట. మన రెగ్యులర్ ఫ్లేవర్ చట్నీస్ కాకుండా దోసకాయ చట్నీతో ఈ మిల్లెట్ ఇడ్లీ తింటుంటే చాలా డిఫరెంట్గా ఉంది. పుదీనా చట్నీ, పుదీనా చట్నీ మాత్రం చాలా చాలా స్పెషల్గా ఉంది. లైట్గా స్వీట్నెస్ వచ్చి ఆ పుదీనా ఫ్లేవర్తో అదిరిపోయింది. ఈ సామల్ ఇడ్లీతో పోల్చుకుంటే రాగి ఇడ్లీ మాత్రం కొంచెం టేస్ట్ ఎక్కువే ఉంది. టేస్ట్ అయితే బాగుంది. అంటే పిండి మరి కొద్దిగా రెండు చాలా స్మూత్ ఉంది. రాగి ఇడ్లీ అయితే మరీ స్మూత్ ఉంది. బట్ అరికలు కొంచెం హార్డ్ ఉన్నప్పటికీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఈ పుదీనా చట్నీ మాత్రం సంథింగ్ యూనిక్ ఫ్లేవర్. అంటే ఈ మిల్లెట్ మీద అవగాహన ఉన్నది చాలామందికి తక్కువ. బట్ ఇలాంటి మిల్లెట్స్ని మన రోజువారీ జీవితంలో ఒక పాటుగా చేసుకుంటే మాత్రం చాలా హెల్తీగా ఫిట్గా ఉంటాం. మనం ఎలాగో అంటే చాలా రెగ్యులర్గా అయితే మాత్రం మనకు కుదరదు. బట్ ఎవరైనా కొంచెం హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకుని కొంచెం హెల్త్ని కాపాడుకున్నాం అనుకునే వాళ్ళు రెగ్యులర్గా మాత్రం ఇలాంటి మిల్లెట్స్ టిఫిన్స్ని, అంటే ఇక్కడ కొనుక్కుని తినాలని అయితే నేను చెప్పను, కానీ ఇంట్లో తయారు చేసుకున్నా ఓకే. బట్ నాకైతే కొంచెం అట్రాక్షన్గా అనిపించింది. ఇదేమీ ప్రమోషనల్ షూట్ కాదు, ఇంకోటి కాదు. పాస్ ఆన్ అవుతుంటే ఆ వెజల్స్ మాత్రం చాలా చాలా అట్రాక్టివ్గా, ఇంత పెద్ద పెద్ద రాగి పాత్రల్లో అసలు ఏం చేస్తున్నారు ఏంటంటే ఈ మిల్లెట్ విల్లెట్ కాన్సెప్ట్ అంతా కూడా నాకు ఓకే బాగుంది అనిపించింది. ఒక మంచి టిఫిన్ సెంటర్ కాబట్టి దాన్ని మామూలుగానే నేను టేకప్ చేశాను. బట్ రేట్స్ అయితే మాత్రం నేను చెప్తాను కదా, టు బీ ఫ్రాంక్ కొంచెం ఎక్కువనే నాకు కూడా అనిపిస్తుంది.
మిగతా వాళ్ళు కూడా అదే అభిప్రాయం అయితే ఇక్కడ కస్టమర్స్ అయితే వ్యక్తం చేశారు. బట్ టేస్ట్ విషయంలో కానీ వీళ్ళ కాన్సెప్ట్ విషయంలో కానీ ఎవరు ఎటువంటి పేరు పెట్టట్లేదు. టేస్ట్ అయితే బాగున్నాయనే చెప్తున్నారు. దోశల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అంటే టేస్ట్ని ఆస్వాదించాలి, హెల్త్ కూడా ఉండాలనుకునే వాళ్ళకి రకరకాల దోశలు అయితే ఉన్నాయి. ఆ దోశల్లో కూడా మనం మంచి హెల్త్ కాన్సెప్ట్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇది ఓవరాల్గా JNTU మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి మిల్లెట్ విల్లెట్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.